ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూన్ నెల 30వ తారీఖు 2026 మంగళవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న. ఈ దిన మన ధ్యానాంశం మన ప్రభు నమ్మదగినవాడు. దేవుని వాక్యం చదువుకుందామండి. 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారా, మీరు అంతా ఎలాగ ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మరి ఈ జూలై నెల ఆఖరి దినం కూడా ఇచ్చే గొప్ప భాగ్యాన్ని ప్రియపురం మనకి ఇచ్చినందుకే ప్రభువును మనం ఎంతగానో స్తుతించాలి. దేవుని బిడ్డారు, ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేసుకుంటున్నారా? కొంతసేపు ప్రార్థనలో గడిపి దేవుని వాక్యం చదువుకుంటున్నారా? మీ గృహాల్లో కుటుంబ ప్రార్థనలు ఉదయ సాయంకాలం ఉన్నాయండి. మరి ప్రార్థించే కుటుంబమే కలిసి ఉండే కుటుంబం. దేవుని బిడ్డారు, ఈ సమయంలో దేవుని వాక్యం మనం చూసినట్లయితే పౌలు భక్తులు ఈ చక్కని మాటలు రాస్తున్నాడు. పౌలు భక్తులు దెస్సలోనికి సంఘానికి 2వ లేఖ రాస్తున్నాడు. అప్పట్లో సంఘం శ్రమలు, హింసలు, తప్పుడు బోధన మధ్య ఉంది. ముందు వచ్చిన 3వ అధ్యాయం 2వ వచనంలో, మేము దుర్బుద్ధి గల చెడ్డ మనుషుల చేతి నుండి తప్పించబడినట్లు మా కొరకు ప్రార్థన చేయడని పౌలు గారు అడుగుతున్నాడు. వెంటనే 3వ అధ్యాయం 3వ వచనంకి వచ్చేటప్పటికి, అయితే ఆయన మొదలుపెట్టిన దేవుని నమ్మకత్వాన్ని గుర్తించేస్తున్నాడు. అవును దేవుని బిడ్డారా, ఏ మనుష్యుడు నమ్మదగినవాడు కాదు. మనం నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ మన దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. అందుని బట్టి మన ప్రభుని ఎంతగానో స్తుతించి ప్రభుని కొనియాడాలి. ఈనాడు మనుషుల్లో దేవుని మీద విశ్వాసం లేకపోవడమే కాదు, మామూలుగా ఆలోచించి ఇంగిత జ్ఞానం కూడా శూన్యం అయిపోతుంది. సమస్త కపటంతో నిండిన దుష్టులు మన మధ్యలో ఉన్నారు. వారితో మనం వాదించడం వల్ల కానీ, వారితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నించడం వల్ల కానీ ఏమీ ప్రయోజనం లేదు. వారి హృదయంలో చెడిపోయిన వారి మాటలు పచ్చి మోసంతో నిండి ఉన్నాయి. సరే, ఇప్పుడు ఏం చేయాలి? మనం వారిని చూస్తూ కలవరపడుతూ కూర్చుందామా? వద్దు. నమ్మకస్తులైన మన ప్రభు తట్టి చూద్దాం. ఆయన మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథంలోని ఏ ఒక్క వాగ్దానం కూడా ఎప్పుడూ నిరర్థం కాలేదు. దేవుని స్తోత్రం. ఆయన ఎప్పుడు మన మీద అర్థం పర్థం లేని ఆజ్ఞల భారాన్ని మోపలేదు. మనం ఆయన్ని అడిగిన వాటి విషయంలో ఆయన ఎప్పుడు అపనమ్మకస్తుడు కాలేదు. మనకు నమ్మకమైన దేవుడు ఉన్నాడు. అదే మనకు ఉన్నటువంటి గొప్ప ఆనందం. దేవుని స్తోత్రం. మన ప్రభువును నమ్మదగినవాడు. మనుషులు మారిపోతూ ఉంటారు, మాట తప్పుతారు, మోసం చేస్తారు. కానీ దేవుడు మాట తప్పడు. ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్స్తాడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనంలో, దేవుడు అబద్ధ మాటకు మనుషుడు కాదు. దేవుని స్తోత్రం. నీ చుట్టూ అందరూ నమ్మక ద్రోహం చేసినా ప్రభు నమ్మదగిన దేవుడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. మనం నమ్మకమైన దేవుడు ఉన్నాడు. అదే మన గొప్ప ఆనందం. దుష్టులు మనల్ని ఏమాత్రం కింద మరి పడేయకుండా ఉండేటట్లు మన దేవుడు మనం స్థిరపరుస్తాడు. స్థిరపరచునంటే బలపరచును, కదలకుండా నిలబెట్టడం అనమాట. శ్రమలు వచ్చినప్పుడు, సందేహాలు వచ్చినప్పుడు, విశ్వాసం ఊగిసలాడినప్పుడు దేవుడు నిన్ను నన్ను లోపల నుండి బలపరుస్తాడు. 1 పేతురు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో, శ్రమ పడిన తర్వాత ఆయనే మిమ్మల్ని స్థిరపరిచి బలపరచును. నువ్వు పడిపోకుండా దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన మీద క్రూరంగా విరిచిపడుతున్న మన శత్రువులు మనల్ని నాశనం చేయకుండా దేవుడు మనల్ని భద్రపరుస్తాడు. కాబట్టి ఇప్పుడు మనుషులతో పోరాడవలసిన అవసరం మనకు లేదు. యేసు క్రీస్తు ప్రభులో మనకు ఆశ్రయం ఉంది. దేవుని స్తోత్రం. దుష్టుడి నుండి ప్రభు కాపాడుతాడు. ఇక్కడ దుష్టుడు అంటే దుష్టుడైన సాతాను. కొన్ని అనువాదాల్లో కీడు నుండి అని ఉంటుంది. రెండూ సరైనవే. సాతాను ఉద్దేశం నిన్ను నన్ను దొంగిలించడం, చంపడం, నాశనం చేయడం. అదే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో చూస్తున్నాం. కానీ దేవుడు నీ కాపుదల, ఆయన అనుమతి లేకుండా సాతాను నిన్ను నన్ను ముట్టలేదు. యోబు గారి విషయంలో అదే జరిగింది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలాగా, కీర్తన గ్రంథం 121 కీర్తన 7వ వచనంలాగా, యెహోవా నిన్ను ఆ అపాయం అంతటి నుండి కాపాడుతాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోవడాన్ని చూస్తున్నాం. దేవుని స్తోత్రం. నీ భయం నుండి మనుషులు మోసం చేస్తారమని నువ్వు భయపడవలసిన పని లేదు. ప్రభు నమ్మదగినవాడు. విశ్వాసంలో పడిపోతానేమో అని నువ్వు భయపడవలసిన పని లేదు. ఆయన నేను స్థిరపరుస్తాడు. సాతాను దాడి చేస్తాడమని నువ్వు భయపడక్కలేదు. ఆయనే దుష్టు నుండి కాపాడుతాడు. పౌలు మిమ్మును అంటున్నాడు. ఇది వ్యక్తిగతమైనటువంటి వాగ్దానం. దేని బిడ్డ, ఏ భయంతో, ఏ ఆందోళనతో, మరి ఏ వ్యాధి అనే శత్రువు, సమస్య, కష్టం ఏదుందో అది దాని నుంచి దేవుడిని తప్పిస్తాడు. నీ పేరు పెట్టి దేవుడు చెబుతున్నట్టు దేవుని బిడ్డ నువ్వు మరి చదువుకో. ప్రభు నేను స్థిరపరిచి దుష్టు నుండి కాపాడుతాడు.
ప్రస్తుతం నీ జీవితంలో స్థిరత లేకుండా చేస్తున్న విషయం ఏదైనా ఉందా, లేదా భయపడుతున్న దుష్టుని దాడి ఏదైనా ఉందా? ఈ వచ్చిన దేవుని బిడ్డ నీకోసమే. దేవుని స్తోత్రం. ఆయన ఒక్కడే మన మీద జారి పడుతూ మనం సరిగా అర్థం చేసుకుంటాడు. ప్రభువును బట్టి మనకి ఎంతో ఆశీర్వాదం దొరికిందో, మన కోసం ఒక యథార్థమైన హృదయం ఉంది, ఒక విశ్వాసత గల మనసు ఉంది, ఎన్నటికీ మారని ప్రేమ ఉంది. అలాంటి ప్రభువుల విశ్రాంతి తీసుకుందాం దేవుని బిడ్డారా. ప్రభు తాను సేవకులమైనటువంటి మన ఏడల, ఆయన బిడ్డల ఏడల చూపిన కృప వెనుక ఉన్న ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి మనం ఆత్మల మీద భయపు ఛాయలు పడటానికి ఒప్పుకోవసరం లేదు. దేవుడు మనకిస్తున్న అద్భుతమైన భద్రతను, అనుగ్రహాన్ని ఏ మనుషులు కానీ, ఏ దురాత్మ శక్తులు కానీ అడ్డుకోలేరు. ఈరోజు ప్రభు మనం స్థిరపరిచి కాపాడని ప్రార్థన చేద్దాం. రాబోయే నెలలో కూడా దేవుడు మీ పట్ల స్థిరపరిచి, బలపరిచి ప్రతి విధంగా దుష్టు నుంచి కాపాడగలడు. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి దేవుని బిడ్డారా. దేవుడి మాటలు దీవించుడుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామను కొందనాలు చేయించుకున్నాను ఆయన. ఈ జూలై నెల ఆఖరి దినం కూడా చూసే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. మీరెంతైనా నమ్మదగిన దేవుడు నాయన. మేము నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ మా పట్ల నమ్మదగిన దేవుడుగా అన్నందుకే నేను స్తుతిస్తున్నాను నాయన. ఈ దినం నాయన వర్తమానం వింటూ, ప్రతిదినం కూడా ఈ అనుదినమన్నా డైలీ అన్న వర్తమానం వింటూ షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి నాయన. నా తండ్రి నేను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ దినం పుట్టినదినాలు, వివాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించండి. ఎవరైతే రోగాలతో ఐసీఐలు, హాస్పిటల్, సీరియస్ కండిషన్లు, ఏ వ్యాధులతో ఉన్నారో ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదంలో ప్రారంభం నేను. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాం తండ్రి. ఏ కుటుంబాలైతే తమ ప్రియులు నిద్రించి మాణిజ్య దుఃఖంలో ఉన్నారటి వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. స్వదేశీ విదేశాలు ఉద్యోగాలు లేక, వీసాలు రాక మరి సతమతమవుతున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్న తండ్రి. ఇక నాయన రాబోయే నెలలో మీరు అద్భుతం జరిగించుకున్న తండ్రి. ఇదిగో నాయన వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన గాక, వివాహం కాని ఎవరి బిడ్డలకు రాబోయే నెలలో మీరు అద్భుతం జరిగించుకుని తండ్రి. నాయన మీరే కార్యం జరిగించుకొని వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. వారి హృదయ వాంఛలు తీర్చండి. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో ఆ మురికివాడు పరిచయం చేస్తున్న దీనదాస్తులను, దాస్తురాను, విధవరాను, దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చండి. ఈ పరిచయ విషయంలో ఎంతగానో సహాయపడుతున్న నీ ప్రియ బిడ్డలను దీవించి వారు రావాల్సిన దీవెని మెండుగా దయచేసి వారి కుటుంబాలు దీవించి వారి ప్రతి అవసరం తీర్చమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ ఈ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గానపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నీరు సహవాసం సదాకాలం మీకు తోడండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.